వెల్కమ్ టు ప్రజాస్వరం. ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు ఊరూర గడప గడప ఘన స్వాగతం. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కంగాటి శ్రీదేవమ్మకు ఊరూర గడప గడప ఘన స్వాగతం పలుకుతున్నారు. సోమవారం వెల్దుర్తి మండల పరిధిలోని బుక్కాపురం, కృష్ణాపురం, రామల్లకోట గ్రామాలలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె పడుచులకు ఘన స్వాగతం పలికారని తెలిపారు. అదేవిధంగా ఊరూరు సమస్యలను తెలుపుకుంటూ ప్రభుత్వ పథకాలు అమలు తీరు, జగనన్న పరిపాలన విధానము ప్రజలకు వివరించారు. ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రతి ఒక్క అక్కమ్మకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందని తెలిపారు. జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు తేడా వివరించారు. పెన్షన్ పంపిణీ విధానం, వాలంటీర్ల వ్యవస్థ పైన ఫిర్యాదు చేయడాన్ని విమర్శించారు. తెలుసుకోవాలని చెప్పేసి మళ్ళా కూడా మీ ఆడబిడ్డ మీ ఇళ్ళకి వస్తుంది, మళ్ళా కూడా మీ ఆడబిడ్డని మీరంతా కూడా మరి దీవించాలని చెప్పేసి మళ్ళీ ఈ గ్రామానికి వచ్చాను. నిత్యం ఎప్పుడు ప్రతి ప్రోగ్రాంలో కానీ ప్రతిదీ కానీ ప్రతిపక్షంలో నారాయణ రెడ్డి అన్న కూడా గడప గడప తిరిగాడు. ఆయన పోయిన తర్వాత ఆయన భార్యగా జగనన్న మళ్ళా కూడా పట్టం మనకి మరి సేవ అందించాడు. మళ్ళా కూడా నేను గడప గడప తిరిగా. మళ్ళా కూడా గెలిచిన తర్వాత అమ్మ అక్క మీకు మరి మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలని అందాయా లేదా, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పేసి అధికారులను తీసుకొని మీ వెంటనే మేము మళ్ళా కూడా మీ ఇళ్ళకి వచ్చాం. ప్రతిపక్షంలో మనమే గడప గడప తిరిగాం, మరి అధికార పక్షంలో కూడా మనమే ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ ఈరోజు మనం గడప గడప కూడా తిరుగుతున్నాం. మళ్ళీ ఏదో ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి, శ్రీదేవమ్మ మళ్ళా వచ్చింది అనేది అలాంటి అపోహలు లేకుండా ప్రతి నిత్యం ప్రజల వెంటనే ఉంటూ 5 మండలాలలో మీ అన్నకు నారాయణ రెడ్డి నాకు మీ మండలానికి మంచి పేరు తెచ్చడా లేదా అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. ఇంకా ఏమైనా మరి ఈరోజు దుర్మార్గంగా ఈరోజు ఏప్రిల్ 1 చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈరోజు పొద్దున్న లేస్తే మరి మనకు జగనన్న పింఛన్లు పంపించేవాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యాన అన్యాయంగా వాలంటీర్లు కోడ్ ఉంది, పింఛన్లు పంచకూడదు అని చెప్పేస్తే అవ్వ తాతలు ఈరోజు ఎక్కడ పోయి పింఛన్లు తీసుకోవాలో ఒకసారి ఆలోచన చేయాలా. నెలకు వచ్చి వాలంటీర్లు మీకు పింఛన్లు అందించే పరిస్థితి 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారి దుస్థితి వలన పింఛన్లు పంచకూడదు వాలంటీర్లు అని చెప్పి దుర్మార్గంగా అనేకమైన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఏ ఇంటికి ఏం కావాలి, అక్క మీకు అమ్మఒడి వస్తుందా, చేయిత వస్తుందా, ఆసరా వస్తుందా, ఇళ్ల పట్టాలకు కావాలా, కానీ 5 సంవత్సరాల నుంచి మీ ఇంటి చుట్టూ తిరిగిన వాలంటీర్లు చూసి ఓర్వలేక రాకూడదు, వాలంటీర్లు తిరగకూడదంటే వాలంటీర్లు పింఛన్లు పంచకూడదని ఒక దుర్మార్గమైన ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పన్నాడే. అది ఒక్కటి చాలు. ఆయన పేదవాళ్లకు పని చేస్తుంటే ఓర్వలేక ఈరోజు పింఛన్లు అనేటివి బంద్ చేయించిన పరిస్థితి, దుస్థితి ఆయన ఈరోజు కల్పించాడంటే అదే నిదర్శనం. మీరంతా కూడా గమనించాలి. ఎంతసేపు ఉన్నా ఓటర్స్ డబ్బులకు అమ్మడం పోతారు, మేము డబ్బులు ఇస్తాము, ఇళ్ళకు ఎరేసి ఎవడైతే పెద్ద గుమ్ముంటాడో వాళ్ళకు డబ్బులు ఇచ్చేది 2 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా అని డబ్బులకు ఎరవేసి మరి ఈరోజు వాళ్ళ పార్టీలో బలవంతంగా చేర్పించుకుంటున్నారే. మీకు సిగ్గుండాలి కొంచెమైనా. పేదలకు ఎప్పుడైనా అండగా నిలబడేది మన జగనన్న. పేదలకు ఈరోజు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత పెద్ద పేట వేశాడో మీరంతా కూడా ఒకసారి గమనించాలి. నిన్న చూడపోతే ఒక టిప్పర్ తోలుకునే ఒక ఎస్సీ అయినా మరి వీరాంజనేయులు గారికి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటిస్తే మరి సభలో ఏం మాట్లాడాడో మీకు అంతా కూడా తెలిసే ఉంటుంది. నేను ప్రెస్ మీట్ కూడా పెట్టేశాను. మరి అంటే దళితులు అంటే ఆయన దృష్టిలో పేదవాళ్ళు పైకి రాకూడదు, పేదవాళ్ళు ఆయనతో సమానంగా అసెంబ్లీలో కూర్చోకూడదు అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఒక అహంకారంతో మరి మరి ఎస్సీలకి ఆ టిప్పర్ వాళ్ళకి ఇస్తాడు జగన్ అని హేళనగా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆయన ఎంతసేపు చూసినా ఒకటే, ఎలక్షన్లు వస్తాయి అంతా కూడా ధనవంతులకు టికెట్లు ఇచ్చుకుంటాడు. ఎందుకంటే ఎవరైనా ఇళ్ళలో ఊర్లో ఎవరైతే డబ్బులకు ఆశపడతాడో వాళ్ళని తీసుకొచ్చుకుంటారు, డబ్బులు ఇస్తారు, కండవలో వేసుకుంటారు, ఆ బలుపు అనేది చూపించుకుంటారని చెప్పేసి ఈరోజు మీకు అందరికి కూడా ఒక్కటే గమనించాలి. గతంలో నారాయణ రెడ్డి పోయినప్పుడే మనం భయపడలేదు. ఈరోజు శ్రీదేవమ్మ కొంచెం పేరు తెచ్చుకొని
ముందు పెంచి పడి కదా ఎప్పుడు వచ్చినావమ్మా బాగున్నావమ్మా అమ్మను వాడు ఎంతసేపు ఎంత వస్తాడా కవర్ చేసుకో కొంచెం కట్టే ఉండండి పక్కన తిరిగి హైలైట్ కావాలంటే ముందుకు రండి మైక్ ఎత్తున్నా ఎత్తా రెండు ఫ్యామిలీ చెరుకుల పాటు నారాయణ రెడ్డి ఆశయ పాటలు సాగినము చేయిపయ్యి శ్రీదే భక్తగ ప్రజల గుండెలో నిలిచినము చెరుకుల పాటు నారాయణ రెడ్డి ఆశయ పాటలు సాగిన అభివృద్ధి చేసి అందంగా మలిచినావు అభివృద్ధి టైం వేస్ట్ రెండు వరకు ఫ్యాన్ గుర్తు కొడతాను నారాయణ రెడ్డి ఫ్యాన్స్ రెడ్డి ఫ్యాన్స్ वो इलेक्शन कोड इसको पढ़ने पड़ती